నమస్తే అండి. మా బంతి మొక్కలు రెండోసారి పూత పూసినాయండి. పెడుతున్నాను చూడండి. ఫస్ట్ పూత చాలా పెద్ద పెద్దవి పూసినాయి. రెండోసారి చిన్నవి పూసినాయి కానీ చాలా పూలు పూసినాయండి. అంటే నేను ఇచ్చే ఎరువుల వల్ల అనుకుంటాను రెండోసారి ఎన్ని పూలు పూయటం. చూడండి అసలు పసుపు బంతి దాని అందం చూడండి ఎంత అందంగా. ఇవేమో దేశవాళీ గులాబీలు తెలుపు ఎరుపు. చామంతులు ఇప్పుడు స్టార్ట్ అయినాయండి మాకు పోయటం. ఇది ఫస్ట్ ఈ రంగులో ఉంటుంది, తర్వాత పూర్తిగా వైట్ అలా వచ్చేస్తుంది. దీని పక్కనే పసుపు కనకాంబరాల మొక్క ఉన్నదండి. అదైతే ఎప్పుడు నిత్యం పువ్వులతోటే ఉంటుందండి. అది ఆ మొక్క పువ్వులు కొయ్యబుద్దు కాదు, అంత అందంగా ఉంటుందండి ఆ పువ్వు. ఎప్పుడైనా కోస్తాను. అదిగోండి ఆ మొక్క చూడండి ఎంత అందంగా ఉన్నదో. దాని పక్కన చిన్ని చామంతి మొక్క. ఇదేమో బొకే కింద పూయిపిద్దామని చెప్పేసి కట్ చేసిన చామంతి అండి. వాటర్ టబ్లో చేశాను. అది అన్నీ పూసాక మళ్ళీ పెడతాను. నీలగోరింట, బిళ్ళగన్నేరు, అక్కడే కాకరపాదు పడి ఉన్నదండి. చూడండి ఎంత కాగేస్తుందో కాకరకాయ. ఇది చిన్న ఎడిని మొక్క బయట రోడ్డు మీద ఉంటే తీసానండి. దాని పక్కనే ఈ మొక్కలు. ఇదేమో మా గార్డెన్లో రారాజైన అడీనియం మొక్క అనమాట అండి. ఇది 30 years ఓల్డ్ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇప్పుడు ఇలా ప్రూన్ చేసుకుంటే ఇంకా ఆకులే కనిపించవండి, పువ్వులే. కానీ ఎక్కడైనా ఒక 10 ఆకులు ఉండొచ్చు. ఈ మొక్కకైతే ఈరోజు లెక్క పడితే ఒక 200 పువ్వులు ఉండొచ్చేమోనండి. అది పైనేమో ఇంకో మొక్క. ఇది కూడా చాలా అందమైన మొక్క అండి. పువ్వులతోటి అలా ఉంటే ఇంకా అసలు ఆ పువ్వు ఎంత చిన్న పువ్వు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్, ఓకేనా?